నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కొండ కింద ఓం నమ శివాయ అని కొడుకుంటారు. తిరుపతిని కావాల్సిన పరిస్థితి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు జరపబోయే యుద్ధం పవన్ కళ్యాణ్ గారైతేమి, చంద్రబాబు గారైతేమి, మోడీ గారైతేమి వీరు జరపబోయే యుద్ధంలో వినియోగించాలి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధనం, దౌర్జన్యం, దొంగబొట్టుతో ఈ రోజు గెలుపు పట్ల ప్రయత్నం చూస్తా ఉంది. కానీ జనమంతా కూడా ఈ కూటమి వైపు ఉన్నారని వాళ్ళు మర్చిపోయారు. ధనం మీ వైపు ఉండొచ్చు, దౌర్జన్యం మీ వైపు ఉండొచ్చు, దొంగబొట్టు మీ ఉండాలి. శ్రీనివాస గారికి వచ్చేలాగా మీరందరూ కూడా మనం కష్టపడాలి. మనమంతా కష్టపడి కాదు, ఈ 50 రోజులు ఇష్టపడి పనిచేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, శ్రీనివాస గారి తరఫున వేడుకుంటున్నాం. అలాగే మోడీ గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రజలకు న్యాయం చేయడంలో ఈ ఆధ్యాత్మిక రంగంలో సెంట్రల్ ఉపయోగించి మన అంతర్జాతీయ వ్యవస్థలను విమర్శనం చేయొచ్చు, ఎన్నో ఇండస్ట్రీస్ డెవలప్ చేయొచ్చు. ఖచ్చితంగా మోడీ వరప్రసాద్ గారిని ఓటు వేయించి అందరూ కూడా కష్టపడి కాదు ఇష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మీ అందరూ కూడా కాదు మీ అందరూ కమలం గుర్తుపై ఓటు వేయించాలని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి చెందిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు చెల్లించి నేను ఎందుకు పార్టీ వైఎస్ఆర్ వచ్చాను అని చెప్పి ఒక్కసారి తిరుపతి ప్రజలకు ప్రత్యక్షంగా నేను చెప్పాలా. ఆ తర్వాత తిరుపతి ప్రజలే తీర్పియమని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎంతో ఆశతో ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఆ రోజు చిరంజీవి గారు సామాజిక న్యాయం పిలుపంటే నా ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చారు. కొన్ని కారణాల వల్ల 2009లో గెలుపు లేకపోయినా కూడా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరే ఉన్నా. చిరంజీవి గారు పెద్ద మనసు ఏం చెప్పారంటే, వరప్రసాద్ గారు ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోతుంది, మీకు ఏది శ్రేయస్సో అది చూసుకోమని చెప్పిన మహనీయుడు. అదే సమయంలో 2009లో మమ్మల్ని ఎంతగానో ఆదరించిన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు తమ్ముడు, మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఆదరించారో అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళారు. వారి దగ్గర అధికారం లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేడు, పార్టీ కూడా ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. అలాంటి నిస్సహాయ దగ్గర నేను వెళ్ళి కోరితే చేతులు పెట్టుకుని నన్ను ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 నిమిషాల్లో జైల్లో వరప్రసాద్ గారు మీరు తిరుపతి నుంచి పోటీ చేయమన్నారు. ఆ తర్వాత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ మాత్రం కూడా నిధులు లేనప్పుడు, వనరులు లేనప్పుడు నా వంతు నేను చేసుకుని 7 నియోజకవర్గాల్లో కూడా నా కష్టాన్ని పెట్టుకుని నేను రాజకీయం చేశా. 14లో మీ అందరూ ఆశీస్సులతో నేను వచ్చా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ రోజు కూడా నేను వివాహం చేయలేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు బియ్యం కండ్రిగలో పార్టీలో చిన్న సమస్య ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మిథున్ రెడ్డి గారిని కలవమన్నారు. మిథున్ రెడ్డి గారిని ఎందుకు కలవాలా అని నిలదీశాడయ్యా. ఆయన రాజంపేట ఎంపీ, నా సమస్య
అనేది ఆ రోజు బీజం, ఆ ద్వేషం అప్పుడు మొదలైంది. చూడండి ఏ విధంగా వారు ద్వేషం మొదలు పెట్టారో చూడండి. ఒక అనుభవంతుడే, విద్యావంతుడే సంబంధం లేని వ్యక్తి దగ్గరికి పంపిస్తారా? అంటే ఏ విధంగా మీరు అవమానపడుతున్నారు మిగిలిన వారిని? రాజకీయం అంటే, పార్టీ అంటే ఎవరు తాకగాడు సొత్తు కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కు ఉందని ఆ ఇంగిత జ్ఞానం తెలియలేదు. ఆ తరువాత నా మంచితనం చూస్తున్నారు. ప్రత్యేక హోదా కొరకు చిన్న పిల్లవాడిలాగా పార్లమెంట్ లో స్వాగతం చెప్పుకుంటూ ఆ రోజుల్లో లేని రోజుల్లో పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ స్లోగన్ చెప్పలేని పరిస్థితుల్లో యువకులైన అవినీష్ గారు, మిథున్ రెడ్డి గారు ఏ రోజు అసలు పార్లమెంట్ లో ఎక్కువగా చూడాలి. వారి వ్యాపారులు పెద్ద పెద్ద లెవెల్లో మైండ్లు కోళ్ళు అందుకే రాజకీయాలకు వచ్చేది. నేను పార్లమెంటులో ప్లే కార్డు పెట్టుకుని పసిబిడ్డలాగా నేను ప్రత్యేక హోదా కొరకు స్లోగన్ చెప్పడం జరిగింది. రాజీనామా చేయమంటే రాజీనామా చేశా. రాజీనామా చేసిన వాళ్ళకి నేను మళ్ళా ఎంపీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందు మాట్లాడారు. ఆ తర్వాత నిరాహార దీక్ష చేశా, 4 రోజులు చేశా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు పంపించాడు? ఎందుకో తెలుసా? ఆ చిన్న వాళ్ళని, అనుభవం లేని వాళ్ళని, రాజకీయమే వ్యాపారంలాగా చేసుకునే వాళ్ళని, కాంట్రాక్టుల్ని ఆ మిథున్ రెడ్డి గారినట వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లేడట. అప్ప చూడండి అయ్యా, చూడండి వారి మీద ఎంత ప్రీతి ఉంటే వరప్రసాదరావు ఏం తప్పు చేశాడో అయినా కూడా నేను అంగీకరించా. ఎందుకు అడిగానంటే ఏ సజ్జల రామకృష్ణ గారు ముందు కలవమన్నారు. సజ్జల రామకృష్ణ గారి దగ్గర కలిస్తే మీరు రాకెట్ లాగా రాజకీయాల్లో ఎదిగిపోతున్నారు. రాకెట్ లాగా ఎదిగిపోవడం అంటే ఏంటంటే ప్రజల్లోకి వారు ఓడిపోయి ఉంటే గెలిచిన వ్యక్తి నేను ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే నాకు ఓట్లు ఎవరు వేస్తారు అని చెప్పారు. ఆహా, ఒక దళితుడు నాయకత్వం ఎదగకూడదు, వారు నాయకత్వమే ఆ 200 కుటుంబాలకు చెందిన ఆయన సామాజిక నాయకత్వమే ఎదగాలి తప్ప ఇంకొక నాయకత్వం ఎదగడానికి అవకాశం కూడా ఇవ్వడు. చూడడానికి చాలా చిన్నగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తి. అంతకు ముందే ఈయనకంటే హేమాహేమీల ముఖ్యమంత్రి గారి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఈయన తెలుసుకోలేదంత చిన్నవాడిని కాదు. నేను జయలలిత గారి దగ్గర చేశా, ఎన్టీఆర్ గారి దగ్గర చేశా, దిగ్గజుడు కరుణాకర్ రెడ్డి గారి దగ్గర చేశా. ఆ తర్వాత నేను సజ్జల రామకృష్ణ గారి మాట వినదా, నేను జగన్ గారి దగ్గరికి వెళ్తా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మీరు అన్ని చేస్తారు కదా, కానీ ఎమ్మెల్యేలు సహకరించకపోవచ్చు కదా, మీరు ఎమ్మెల్యేగా వెళ్ళమన్నారు. ఎమ్మెల్యేగా ఇంకా పెద్ద ఆయన చెప్పారు. ఎందుకు ఎప్పుడు చెప్పారు? ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు వస్తుందనగా 19లో ఏ విధంగా నన్ను మోసం చేశారో ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ రోజు ఎంపీ వారికి అండగా నేను ఉన్నా. నేను గెలిపించే ఒక ఎంపీని 19లో మరలా చేసిన తర్వాత చిన్న పిల్లవాడిగా, ఒక స్కూల్ పిల్లవాడిగా క్రమశిక్షణతో 320 రోజులు అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప నేను గూడూరులో నివసించా. ఆ
కూడా గూడూరులో ఏ రోజు కూడా అభివృద్ధి జరగదా. ఒక రైతు బజార్ కానివ్వండి, కూరగాయల మార్కెట్ కానివ్వండి, మటన్ మార్కెట్ కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, ఆటో నగర్ కానివ్వండి, ఏ ఒక్కరు చేయలేని పనులు చేయించారు. నా సొంత నిధులతో గూడూరు ప్రజల కృతజ్ఞతతో నా బిడ్డలు మంచి వ్యాపారంలో ఉన్నారు కనుక వారు దాదాపు ₹1,00,00,000 జ్ఞాపకంగా ఒక క్లాక్ టవర్, 6 విగ్రహాలు, జ్యోతిబా ఫులే గారి విగ్రహం, వివేకానంద విగ్రహం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం, మదర్ తెరెసా విగ్రహం, బాబు జగజ్జీవనరావు గారి విగ్రహం పెట్టారు. ఇవన్నీ చేస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియడానికి చెప్పాలి, నన్ను మన్నించమని చెప్పి కోరుతున్నా. ఇవి చెప్పకపోతే ఒకవేళ అలాంటి మంచి మంది ముఖ్యమంత్రిని ఏదో అందరికీ సన్యాయం చేస్తున్నారు చెప్తారు. నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కనుక దయచేసి నన్ను వినండి. అది చేసిన తర్వాత నేను అడిగా, మరలా నాకు ఎంపీ ఇవ్వండి అని కోరా. లేదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తానన్నారు. వాళ్ళు మా వాటి ఇద్దరు ఉన్నాం ఇక్కడ. శ్రీనివాసులు గారు అనుకుంటుడే, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. నేను పార్టీ విశ్వాసం ఉన్నా, నాకు ఒక కుమారుడు. ఇద్దరు కూడా ఆయన కుమారుడు, నా కుమారుడు కూడా మిగిలిన వాళ్ళ కుమారుడు కంటే తక్కువ కాదు. ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం. ఏ పెద్దిరెడ్డి గారి కుమారుడికి ఇచ్చారు కదా, ఏ కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి ఇచ్చారు కదా, ఏ చెవిరెడ్డి మాస్టర్ గారి కుమారుడికి ఇచ్చారు కదా. మా ఇద్దరు పైకి రాలేదా? ఏమయ్యా ఓ జగన్, ఏం తప్పు చేశామయ్యా ఇద్దరు? నీకు మనసాక్షి ఉంటే ఒక నాయకుడు ఉండకూడదు. లక్ష్యం ఏంటో తెలుసా? ఉండకూడదు. టీటీడీ ఎవడో బాబు కోసం అని చెప్పి పైన ఆయన, కింద ఆయన, పైన ఆయన ఎవడయ్యా? ఏమయ్యా నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడి, ఒక బీసీ సోదరుడు కాక ఎస్సీ సోదరుడుగా ఎన్నుకోబడి ఒక్క పదవీడానికి నీకు మనసు రాలేదా? ఒక్కసారి 5 సంవత్సరాలు నీకు మనసు రాలేదు జగన్. ఏమయ్యా ఇక్కడ కలెక్టర్ అక్కడే, ఎస్పీ ఒకడే, డిఎస్పీ వాడే, ఇన్స్పెక్టర్ వాడే, ఎస్ఐ వాడే. అపహాస్యం చేస్తున్నావయ్యా డైరెక్టర్లకు. ఎంత చక్కటి ప్రజాస్వామ్యమయ్యా. నీ నాన్నగారు ఉన్నప్పుడు సలహాదారులు ఎవరయ్యా? ఆయనే ముఖ్యమంత్రి. ఆయన కింద ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజకీయం చూసే ధనంజయ రెడ్డి గారి పేరు చెప్పి తీరాల. నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయంలో చేయబట్టిన వాడు ఏ ఒక్కడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ లేరు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, సలహాదారుడు ఐఏఎస్ ఆఫీసర్, రీజనల్ కోఆర్డినేటర్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఏఎస్ ఆఫీసర్. మిగిలిన బీసీఎస్సీ సోదరులు ఎక్కడికి వెళ్తారయ్యో? నా బీసీఎస్సీ సోదరులు అంటున్నాయే, ఎక్కడ వాళ్ళు? మా ఆధిపత్యం ఎక్కడ? మా అధికారం ఎక్కడ? మాకు ఏం న్యాయం చేశావు? ఏ చిట్టుపల్ల పంపిస్తే 4 జిల్లాలు కోరినట్టు. అబ్బా, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద పద్ధతులు. నేను కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా, ఏ రోజు బయటకు వద్దామా? ఎప్పుడు నాకు స్వతంత్రం వస్తుందా? ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక యోగిలాగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మంచి మానవుడిగా ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎలా తయారయ్యాడంటే అవినీతితో, అహంకారంతో, అక్రమాలతో మరలా ఆయన 2వ సీఎం కావాలనుకున్నప్పుడు మా నాటి వాళ్ళు మేము కాకూడదా? మేము కాకూడదా? మేము కాకూడదా? ఏం వాడికి ఇచ్చాము?
సిలిక చాలా ముఖ్యమైన ఖనిజం ఉంది, చాలా ముఖ్యమైన ఖనిజం. నేను వారికి ఎమ్మెల్యే వెంటనే బాబు అని పిలుస్తా, ఎందుకంటే అంత బాగున్నాడు అధికారం రాకముందు. బాబు జగన్ వెళ్ళి అక్కడ చిల్లకూరు మండలంలో సిలిక అంతా కూడా తీసేయడం వల్ల ఎస్సీ బీసీ ఇళ్ళన్నీ కూడా శ్మశాన వాటిలాగా తయారైపోతున్నాయి. బాబు దయచేసి అక్కడే కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేయండి. ఆ ఎస్సీ ఎస్టీ మహిళనే, ఆ బీసీ మహిళనే మీరు మెంబర్స్ గా చేయండి, గ్రామ సభలు పెట్టించండి. ఆ తర్వాత ప్రభుత్వం అమ్ముకోండి, మీకు రాయల్టీ వస్తుంది. పేద ప్రజలకు భూములు కాపాడుకుంటారు, శ్మశాన వాటిని కాపాడుకుంటారు, తాగునీరు కాపాడుకుంటారు, వ్యవసాయ భూములు కాపాడుకుంటారు. ఆహా వచ్చారు. 30 ఏళ్ళ కిందకి వెళ్ళి ఆ చిల్లకూరు మండలాన్ని ఒక శ్మశాన వాటిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలతో ఆదరణ పొంది నీకు వచ్చిన అవినీతి డబ్బులతో మళ్ళా రాజకీయం చేయాలనుకుంటున్నారా? అంతకంటే దిగజారు లేదు, నాశనం చేసుకుంటున్నారు మీరు. ఆ రోజు నేను ఒక గ్రామానికి వెళ్ళే, బల్లువరం గ్రామానికి వెళ్తే ఆఫ్ చేయించా. విజయసాయి రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక ఎన్నికలు గెలిచి లేదా ప్రజల్లో ఉన్న వ్యక్తి కాదు. ఆఫ్ చేస్తే ఆ మనసాక్షి లేని ఒక మనిషి, రాజకీయం అంటే తెలియని వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే విలువ లేని వ్యక్తి, మరో బలహీన వర్గాలు జీవనోపాధి తెలియని వ్యక్తి నువ్వు ఎందుకు వెళ్ళావన్నా ఆ ఊరికి బంధువులుగా అడిగాడంటే ఎంత నీచమైన మనిషి ఉండాలా? నేను ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని వాళ్ళకు బాధ ఉందని చెప్తే ఎందుకు వెళ్ళేవని అడిగాడంటే ఆయన ఏమిటి దేశానికంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ చేస్తాడట. అంటే ఆ విధంగా దోచుకోవడానికి మేము పార్టీ విధానాన్ని చేస్తాం. ఒకసారి ఆయన అన్నారు బాలినేని గారు మాకు అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటే వీరితో అంటారు సలహాదారుడు సదర్ గారు, ఏమయ్యా సదర్ గారు ఒక్క రోజు ఎమ్మెల్యేగా కూర్చుందయ్యా నీకు మా బాధలు తెలిస్తే అంటే సలహాదారుడికి ఇంత కూడా ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేదు. తర్వాత మాకు శాండ్ ఉంది, ఇసుక ఉంది. ఇసుక కూడా స్వర్ణముఖిలో మంచి ఇసుక, అది అక్కడ ఎక్కువగా గోడలి వైపు గుణపాటి పాలెం వైపు మధ్యలో ఉంటుంది. అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ రైతులే వెళ్ళి ఈ విధంగా 30 ఏళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకు తాగునీరు సాగునీరు లేదు, మాకు చెయ్యండి, ఆపు చేయండి అంటే ఆ మధుసూదన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీటింగ్ నుంచి బయటికి పంపిస్తారని చెప్పాడంటే విజయసాయి రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉండవలసిన నాయకుడు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ వద్దా ఈయన ఏం చేస్తున్నారో సంక్షేమం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి నేను తెలియజేస్తా, రాష్ట్ర నిధులన్నీ కలిసి సంపదంతా కలిసి ఒక సంవత్సరంలో 85,000 కోట్లు మాత్రమే వస్తుంది మీకు. అప్పుడు ఆ 85,000 కోట్లు కూడా జీతాలకు పోతాయి. ఆ మిగిలినంతా కూడా ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, మండల నిధుల నుంచి, జడ్పీటీసీ నిధులు కూడా వారు ఎవరు అనుభవించుకోకుండా మున్సిపాలిటీ నిధులు కూడా తీసుకెళ్ళిపోయి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మళ్ళా ఈ విధంగా బటన్ నొక్కుతా ఆడ సంక్షేమం కూడా కాదు, నేను ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి. అవినీతి రాజకీయంతో అవినీతి రాజకీయం చేస్తున్నాడు కనుక మళ్ళా మనకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వస్తా తిరుపతికి వస్తా. తిరుపతి మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుగా వాడట ఎదురుగా చూసి నేర్చుకుంటాడట. ఒక సామాన్యుడంటే
90 లక్షల్లో కానీ తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు కూడా తెలుసుకోలేదు కదా. ఆ తర్వాత చేసే అక్రమాలకు వాళ్ళన్నిటికీ కూడా ఏ రోజు కూడా పచ్చలేని తప్పు చేయని వ్యక్తి, ఏ రోజు చెయ్యి చాపని వ్యక్తి జేఎంసీ శ్రీనివాసులు గారిని ఒక తిరుపతికి ఎమ్మెల్యేగా గట్టిగా ఇవ్వమన్నది ఎన్డీఏ కూడా నుంచి ఎంత ఆలోచనతో చేశారు తెలుసా? ఎంత ఆలోచన చేశారు తెలుసా? ఎందుకంటే 5 సంవత్సరాలు తిరుపతి ప్రజలు ఈ మధ్య నేను వెళ్తుంటే 5 సంవత్సరాలు లేరు. చివరికి ఏమంటున్నారంటే కాఫీ షాపుల్లో టీ షాపుల్లో మమ్మల్ని ఓటు వేయిస్తారా? ఎంత బాధగా ఉందంటే ఈ చైతన్యవంతమైన తిరుపతిలో అంత భయప్రదం చేశాడు కనుక మా అనుభవంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారు కనుక రాజకీయ పెద్దగా నుంచి సిటీ ట్రైన్ వేయడం కానీ అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం కానీ నాయుడుపేట నుంచి ఇక్కడ వేసిన నిధులతో అక్కడ ఇచ్చిన మోడీ గారు నేషనల్ నిధులు తీసుకొస్తా, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా, అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తా. మా తప్పుడు లేకుండా నేను ఏమీ చేయలేదు. కేంద్ర రాష్ట్రం కేంద్రం నుంచి నేను ఏమైనా నిధులు తీసుకురావాలంటే, ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలంటే నాకు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి. ఒక అభివృద్ధి దాకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎన్నో వేల రెట్లు 2 చంద్రబాబు గారు మనం ముఖ్యమంత్రి చేసుకుంటాం. వీరి ద్వారా చేసుకుంటాం. మోడీ గారిని అవినీతి ఎక్కువ దూరం ఉన్న వ్యక్తిని వారి ప్రధానమంత్రి నా ద్వారా చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రేక్ వేశారు, చక్కెర సైకిల్ వేశారు. ఆయనకి 30% ఇస్తాం. మా బీజేపీ మీరు ఆదరించాలా? మాకు మేము కూడా 30% తీసుకుని మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక మాట కూడా ఒక చెడ్డ పని చెయ్యం, అవినీతి చేయదు, చెయ్యి చావా. అందుబాటులో అప్పుడు ఏ విధంగా ఒక ఆఫీస్ పెట్టించి 5 సంవత్సరాలు మీకు నా బయట పట్టడం నా ఆఫీస్ పెట్టించాను, మరలా మేమిద్దరు కూడా అలాగే పెడతాం. చేతులతో నుంచి కోరుతున్నా జేఎంసీ గారిని గెలిపించవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ తిరుపతి కనుక ఆ భయంతో కొన్ని తీసేయాలంటే మీరు రావాల్సిందే. మేమిద్దరం కలిసి గత 5 సంవత్సరాల్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి చేయించాలో అనుభవంతో తీసుకొస్తాం. ఒక్కొక్కటికి అవేదో బాగుంటుంది. ఎక్కడి నుంచి చాలా అంత చెప్పాడే మోహన్ అనుభవం చెప్పాడే నీ జీవితం ఎక్కడ ప్రారంభమైందని చెప్పాడే. అందుకే అన్నాను, ఒక సామాన్యుడుగా తెలుగు బయట నుంచి నేర్చుకున్నాక సామాన్యుడు వాళ్ళతో మూర్ఖుడు ఎప్పుడు తెచ్చుకోండి. కనుక అలాగే అప్రజాస్వామ్యం పోవాలంటే, ఆ దౌర్జన్యం పోవాలంటే, రౌడీజం పోవాలంటే, తిరుపతి నుంచి పోవాలంటే ఇదో నాకు తెలుసు. 15 సంవత్సరాలుగా మేము ప్రజారాజ్యం నుంచి కూడా ప్రయాణం చేస్తున్నాం. ఆ రోజు ఇద్దరు ఈనప్పుడు ఎంత బాధపడ్డామో, వారి వ్యక్తి మా కుమారుడు కూడా ఆ మనసాక్షి కూడా లేదు. నేను కూడా మీతో ఉంటా. ఏ సమస్య వచ్చినా కూడా మా ఇద్దరి మీద పెట్టిన తర్వాత మన ఎంపీ గారు తిరుపతి ఎంపీ పోటీ చేయించిన అభ్యర్థి గారు ఇంత శక్తి సామర్థ్యంతో ఉండి చేతులు పైకి చాటి బిగించి గొంతు చించిపోయినట్టుగా ఈ అదుపులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుండెల్లో రైలు ఇంజిన్ పరిగెత్తే విధంగా ఈ రోజు తిరుపతి పట్టణంలో నుంచి ఈ ఆత్మీయ సమావేశంలో పిలిపించిన మన గౌరవ ఎంపీ గారికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే చాలా మంది చాలా విషయాలు మంచి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సోదరులరా, మీ అందరికీ కూడా 2 నిమిషాలు చెప్తున్నాం, కాలాతీతమైంది. మన ఎంపీ గారు అంతకన్నా ముఖ్యంగా
అరగంట సేపు మాట్లాడారు. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. చాలా ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా పేల్చేశారు. ఇంకా దయచేసి అంత శక్తి ఆయన ఐఏఎస్ అధికారి, అనుభవజ్ఞుడు, ఐఏఎస్ గా మన్ననలు పొంది రాజకీయంలో అపర చాణిక్యుడిగా పేరు పొంది తిరుపతి పట్టణంలో ఒకసారి ఎంపీగా పోటీ చేసి రెండోసారి ఎంపీగా గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా చేసి మరలా నాలుగోసారి ఎంపీగా గెలిచడానంటే ఒక వరప్రసాద్ గారికి సాధ్యమైంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మేము కూడా వ్యాపారంతో స్టార్ట్ చేసి రాజకీయంగా గత 40 సంవత్సరాలుగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వచ్చాను. ఎమ్మెల్యేగా నేను చిత్తూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవలు చేసి ప్రతి ఒక్కరికి మన్ననలు తీసుకున్న ఏకైక ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు ఎవరైనా అడగచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించి నిస్వార్థంగా పనులు చేసి ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యేగా నాకు గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో తిరుపతి పట్టణంలో నేను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఒక దిశలో వచ్చాను. మా ప్రజల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. తిరుపతి పట్టణం పుణ్యక్షేత్రంలో పుణ్యం చేయాలనే తప్ప వేరే చేయకూడదని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కేసులు వచ్చినా, ఇప్పటికి 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కేసులు పెట్టారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీల నాయకుల పైన ఉన్న కేసులు కానీ, అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తులు కానీ, తిరుపతి పట్టణంలో టీడీఆర్ బండ్లు ఇస్తామని ఇవ్వకుండా సొంత జోబులకి పెట్టుకున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, నేను అభివృద్ధి చేస్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా అవినయ్ రెడ్డి అంటున్నాడు 3 సంవత్సరాలుగా. నేను ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి ఏమి చేశాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన అభివృద్ధి చేయలేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో తిరుపతి పట్టణంలో 30,000 దొంగ ఓట్లని ఎలా చేర్చగలిగాడో అదే అభివృద్ధి చేశాడే తప్ప నిజమైన అభివృద్ధి చేయలేదు. 30,000 దొంగ ఓట్లు 3 సంవత్సరాల కాలంలో అవినయ్ రెడ్డి గారు దొంగ ఓట్లు చేర్చారు. ఆ దొంగ ఓట్లతో గెలియాలి, ప్రజల మన్ననలు లేవు అనేది నిర్ధారించుకున్నాడు. ప్రజలు సహకరించాలని తెలుసుకున్నాడు. ఎలా గెలవాలనేసి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది అభివృద్ధి కాదు, దొంగ ఓట్లు చేర్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు తప్ప నిజమైన అభివృద్ధి చేసింది కూడా ప్రజలకు చేయలేదు. తన సొంత మనుషులకు, సొంత పనికి చేసుకున్నాడే తప్ప వేరే దానికి చేయలేదనే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి పట్టణంలో అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. దానికి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ పెద్దలతో, మన కాబోయే ఎంపీ బీజేపీ ఎంపీ వరప్రసాద్ గారి సహకారంతో తిరుపతి పట్టణానికి
దశ దిశ తిరగరాసే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా తిరుపతి పట్టణాన్ని తీర్చిదిద్దుతాననేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న చిన్న తగాదాలు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మనం ఇది ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవి అన్నిటి కూడా సర్దుకుంటాం. ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్తాం. రాబోయే రోజులు మనవి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సోదరులారా, సోదరి మండలారా, మీరు ఒక శక్తి, మీరు ఒక జన వీర మహిళలు, అదేవిధంగా జన సైనికులు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుభవజ్ఞులు, ఒక పక్క మేధావి వర్గం బీజేపీ, మూడు కలిసాయి. మూడింటిని ఆచరణలో తీసుకొని పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తిరుపతి నియోజకవర్గాన్ని మరొకసారి చెప్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులు రోజుకు వచ్చిపోతున్నారు. వారికి ఎటువంటి సౌకర్యం లేకుండా అందరి సహకారంతో ముందుకెళ్ళి మీ అందరికి కూడా అండగా తోడుగా ఉంటారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా మీరు ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఇది ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ కష్టానికి నేనున్నానని పిడికిలి బిగించి చెప్పిన ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్ర సహకారాన్ని ఎలా తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి? ఇక్కడ జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని జరిగాయి? ఒక దళితుడి ప్రజాప్రతినిధి ఒక దళితుడిని చంపి కారులో ఇంటికి డోర్ డెలివరీ చేశారంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆ రోజే పతనం ఆరంభమైందనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా చూసాం, సర్పంచ్ ఎన్నికలు చూసాం. సర్పంచులు, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని పార్టీలు వదిలేస్తాయి ఈ దుర్మార్గపు పాలనను. ఏకంగా వాళ్లే తెచ్చుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొంటే ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా అధికారులు వాడుకొని వేసిన నామినేషన్ అంతా రాత్రే చెప్పేసి యునానిమస్ గా డిక్లేర్ చేసుకున్న వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని అంతం చేయాలనుకుంటే ఒక ఉమ్మడి ప్రణాళికతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే దీనికి దశ దిశ చెప్పగలిగే నాయకుడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజులు మనవి జనసేన, తెలుగుదేశం, బీజేపీది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్రంలో కానీ తిరుపతి పట్టణంలో కానీ శుభ్ర పరిపాలన కావాలనుకుంటే మనం అందరం రేపు జరిగిపోయే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవులను ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొని ఈ కౌరవ రాక్షస ప్రభుత్వాన్ని ప్రారంభంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాన్ని మనమందరం కూడా ముందుకు తీసుకురావాలనేసి కూడా తెలియజేస్తూ, దీనికి మన అధినాయకుల అండదండలు మనకు మెండుగా ఉన్నాయనేసి దానికి నిదర్శనం కూడా ఈ రోజు ఈ వేదిక పైన ఉన్న నాయకులు ఈ నాటి కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశం చేసిన సోదరులకి మనకే ఒక గుర్తింపు తెచ్చింది. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ మేము అండగా తోడుగా ఉంటాము. మీరేమి ఈ రోజు నుంచి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది జరిగినా మేము
అన్ని చేస్తామనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ అభ్యర్థిగా జనసేనను బీజేపీ అభ్యర్థిగా మన వరప్రసాద్ గారిని గెలిపించుకొని ఇటు మోదీ గారికి ఇటు జనసేన అభ్యర్థి గారికి అటు చంద్రబాబు గారికి ఈ రెండు పార్టీలు గెలిపించుకొని ముగ్గురికి గిఫ్ట్ గా ఇవ్వాలనేసి కూడా ఈ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన పవన్ కళ్యాణ్ మన గుర్తు కమలం బీజేపీ గుర్తు కమలం ఇటు జై చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.